జాపనీస్ వాళ్ళు ఒక టెక్నిక్ అనేది కనిపెట్టారండి. చిన్న చిన్న పాత్రలు ఉంటాయి కదా, అవి ఏదన్నా కింద పడిపోయో ఏదోటి ఇరిగిపోతే ముక్కలు ముక్కలుగా అయితే ఆ ఇరిగిన ముక్కలన్నిటినీ ఎక్కడ ఏది ఉండాలో పెట్టి అతికిస్తారు. ఆ అతికిచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అంటించడానికి బంగారు పూత వాడతారు. ఎక్కడైతే ఆ విరిగిపోయిన గాయాలు కనపడాలో అక్కడ ఏం కనపడతా ఉంటుందంటే బంగారు పూత కనపడతా ఉంటుంది. దాని విలువ పెరుగుతుంది, దాని రూపు పెరుగుతుంది, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది ఆ బంగారు పూతతో వేసిన గీతలు విరిగిన ప్రతి చోట. అలానే దేవుడు ఏం చేస్తాడు అంటే విరిగిపోయిన మన హృదయాల్ని, లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మన హృదయాలు విరిగిపోయి ఉంటాయో ఆ స్థితిలో మనం పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడంటే అదే విధంగా మునుపటి కంటే ఎంతో అందముగా, ఎంతో చక్కగా మన హృదయాలని, పాడైపోయిన దానిని తిరిగి బాగు చేస్తాడు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఈస్ క్యాపబుల్.